ఏపీ సివిల్ సప్లై డైరెక్టర్ ఆయిల్ కంపెనీలు పెట్రోల్ డీలర్ సివిల్ సప్లై అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహిస్తున్నారు. అడ్వాన్సులు చెల్లించినా సరే సరఫరా నిలిపివేస్తున్నారని డీలర్లు చెప్తున్నారు. అందువల్లే అక్కడ నో స్టాక్ బోర్డులు పెడుతున్నామని పెట్రోల్ డీలర్ల ఫెడరేషన్ చెప్తోంది. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శ్రీకాంత్ ఫోన్ లైన్ అందించడానికి సిద్ధంగా ఉన్నారు. శ్రీకాంత్, ఏపీలో పెట్రోల్ కొరత అనేది కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికే ఉత్పన్నమైంది. దీనికి సంబంధించి ప్రధానంగా ఆయిల్ కంపెనీల తీరే ప్రధాన కారణం అనే విషయాన్ని అయితే ఆ పెట్రోల్ బంకులకు సంబంధించిన డీలర్లు కూడా సివిల్ సప్లైస్ అధికారుల దృష్టికి అయితే ప్రస్తుతం తీసుకెళ్లడం జరిగింది. పెట్రోల్ ఏదైతే కొరత ఉందో ఆ అంశానికి సంబంధించి ఆయిల్ కంపెనీలు వ్యవహరిస్తున్న తీరు మీద సివిల్ సప్లైస్ అధికారులతో కలిసి అందరూ కలిసి కూడా ఇవాళ ఒక వీడియో కాన్ఫరెన్స్ అయితే నిర్వహించారు. ఆ వీడియో కాన్ఫరెన్స్ లో ఆయిల్ కంపెనీలు వ్యవహరిస్తున్న తీరు మీద డీలర్లు అయితే సివిల్ సప్లైస్ అధికారులకి నేరుగా తమ ఇబ్బందులన్నీ కూడా వెలగక్కడం జరిగింది. ప్రధానంగా అడ్వాన్స్ పేమెంట్లు చేసినా కూడా ఆయిల్ సరఫరాని 1-2 రోజులు ఉద్దేశపూర్వకంగానే ఆపుతున్నారనే విషయాన్ని డీలర్లు చెప్పడం జరిగింది. సొంత వాహనాలని అంటే ట్యాంకర్లను పంపినా కూడా అడ్వాన్స్ డబ్బులు ఉన్నా కూడా టెర్మినల్స్ దగ్గర లోడ్ చేయకుండా వాటిని వెనక్కి పంపిస్తా ఉన్నారు. ప్రధానంగా హెచ్పిసిఎల్ కంపెనీ ఫీల్డ్ అధికారులు ప్రీమియం పవర్ పెట్రోల్ కొనాలని డీలర్లను బెదిరిస్తున్నారని, లేకపోతే సప్లై ఆపుతామని వాళ్ళు చెప్తున్నారనే విషయాన్ని కూడా సివిల్ సప్లైస్ అధికారుల దృష్టికి అయితే ఈ పెట్రోల్ డీలర్లు కూడా తీసుకెళ్లారు. రాబోయే 3 రోజులు అంటే శుక్ర, శని, ఆదివారాలు సెలవులు కావడంతో ఇంధన కొరత రాకుండా ఐఓసిఎల్ ఇచ్చినట్టుగా 3 రోజుల క్రెడిట్ కూడా సదుపాయం అన్ని కంపెనీలు ఇవ్వాలని, అదే విధంగా షిఫ్టుల్లో టెర్మినల్స్ దగ్గర ఎక్కువ మంది పనిచేసేలా చూడాలని కూడా తమ ఇబ్బందుల్ని పెట్రోల్ డీలర్లు అయితే సివిల్ సప్లైస్ అధికారులకి తెలియజేయడం జరిగింది. ఈ వీడియో కాన్ఫరెన్స్ లో హెచ్పిసిఎల్, బిపిసిఎల్, ఐఓసి 3 కంపెనీలకి సంబంధించిన ప్రతినిధులు కూడా పాల్గొన్నారు. దీంతో సివిల్ సప్లైస్ కమిషనర్ కూడా దీని మీద రియాక్ట్ అయ్యారు. ట్యాంకర్ల కదలికలు ఏదైతే ఉన్నాయో వాటిని లాగిన్ మొత్తం వాళ్ళే తీసుకొని ఒక యాక్సెస్ ద్వారా మొత్తం పర్యవేక్షిస్తామని కూడా చెప్పారు. ప్రభుత్వానికి కూడా ఇవాళ సాయంత్రంలోగా ఓఎంసీలు అంటే ఆర్డర్ ఫర్ సప్లై ఎంత కావాలనే విషయానికి సంబంధించిన వాటిని అన్నింటిని కూడా అందజేయాలని కూడా చెప్పడం జరిగింది. దీంతో పాటు రూట్ వైలేషన్ పేరుతో సొంత ట్యాంకర్లని ఆపుతున్నామని చెప్పిన కంపెనీల వాదనల మీద కూడా తప్పుపట్టారు అధికారులు కూడా. డ్రైఅవుట్స్ అంటే పెట్రోల్ బంకులు ఎక్కడైతే లేవో కంపెనీలు అబద్ధాలు చెబుతున్నాయని, కలెక్టర్ల రిపోర్టర్లు వేరుగా ఉన్నాయని కూడా స్పష్టం చేసిన నేపథ్యంలో ఇవాళ మధ్యాహ్నం 1 గంటకి చీఫ్ సెక్రటరీతో ఈ అంశం మీద మరోసారి పూర్తి స్థాయిలో మీటింగ్ జరిగి ఈ సమస్యల మీద పూర్తి రిపోర్ట్ కూడా ఇస్తామని చెప్పైతే కమిషనర్ పెట్రోల్ డీలర్లకు కూడా హామీ ఇచ్చారు. ఈ నేపథ్యంలో 1 గంట తర్వాత దీని మీద సిఎస్ తో మీటింగ్ జరుగుద్ది. సాయంత్రం గల ఓఎఫ్సీలకు సంబంధించి కూడా ఒక క్లారిటీ వచ్చే అవకాశాలు ఉన్నట్టుగా అయితే మనకు తెలుస్తా ఉంది. రైట్ శ్రీకాంత్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.